ఈశ్వర, ఈ పుర్రెకి రాకూడని ఆలోచనలు రాకూడదు, వచ్చినా నిగ్రహించుకోవాలి తప్ప ఈ చేతులు బలహీన పడిపోయి లొంగి చేయకూడదు. నీ ముందు నేను నిలబడినప్పుడు ఈశ్వర, రోజు రోజుకి వృద్ధిలోకి వచ్చి నువ్వు చెప్పినట్టు బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను, దారి తప్పడం తగ్గుతోంది, నేను అలా ఉత్తీర్ణుడనయ్యేటట్టు అనుగ్రహించని సంతోషంగా పూజ కూర్చోవాలి. అట్లా నన్ను అనుగ్రహించు, సిగ్గుపడుతూ నిన్ననింత తప్పు చేసి ఈశ్వరార్చనకు వచ్చాను అని నేను బెంగ పెట్టుకోకూడదు అని చేసినది పూజ. ఈ పూజ నిజానికి అదేమీ పాఠ్యాంశం కాదు. అది 16 పూర్తి చేశాడా అది కాదు, ఎక్కడో అక్కడ మనసు రమించిపోయిందనుకోండి, అది తపస్సు.